చేస్తుంటారు. ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు అడ్వర్టైజ్ ఈయన సినిమాలకి నిర్మాతలు జైలరు వీటికి ఎక్కడి నుంచి సన్ అంటే స్టాలి వీళ్ళదే కదా, అంటే వీళ్ళ బంధుత్వమే కదా ఇది వచ్చేటప్పటికి మారనోళ్ళు అంటే. అట్లాంటిది ఇక్కడ కూడా అరేంజ్ చేస్తానని చెప్పాడు అక్కడ. కానీ అతను నువ్వేంద్ర సినిమాలు నేనే నా అభిమానంతో నాకే వస్తారు నిర్మాతలు, రాజకీయాల్లోకి రావాలని నా ఆకాంక్ష అని చెప్పాడు. అది ఇతనికి ఏంటి కాంపిటీషన్ లేకపోతే ఇతనే సీఎం అయి ఉండేవాడు. ఇప్పుడు మొన్నటిసారి కనుక ఎన్నికల్లో గెలిచి ఉంటే ఉదయనిధి స్టాలిన్ సీఎం చేసేవాడు స్టాలిన్. అందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పెట్టాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పెట్టాడు కదా ఇతన్ని. కాబట్టి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు అతను నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేసాడని కడుపు మంటతో మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఇక్కడ విజయ్ కూడా ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, ఆ సినిమాల్లో నుంచి పుట్టి ఇప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. అది సీఎం అయిన తర్వాత, విజయ్ సీఎం అయిన తర్వాత ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అతను ఉదయనిధి స్టాలిన్. కానీ ఒకటి సార్, ఈ అరెస్ట్ తీరుని ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తీరుని పళనిస్వామి లాంటి వాళ్ళు కూడా ఖండిస్తున్నారు, తప్పుపడుతున్నారు. అంటే ఒక రకంగా ఈ అరెస్ట్ తో ఉదయనిధి స్టాలిన్ మైలేజ్ అన్నా పెరుగుద్దా, లేదంటే విజయ్కి మైలేజ్ పెరుగుద్దా? ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్కి లైఫ్ ఇచ్చినట్టు, అసలు కొట్టుకుపోతున్న డిఎంకేకి లైఫ్ ఇచ్చినట్టు ఈ అరెస్ట్. వీళ్ళు సరిగ్గా పాయింట్ను కనుక స్ట్రెస్ చేసి చూపించగలిగితే, అక్కడ ఇప్పుడు యాక్ట్రెస్లు మాట్లాడుతున్నారు హీరోయిన్స్ వాళ్ళు, దానివల్ల కొంతైనా తెలిసింది. ఆ బూత్ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అది త్రిష విజయ్ బహిరంగంగా ఆ మొక్క మాట్లాడి వీడు ఇట్లాంటి నీచుడు అని చెబితే మహిళా సమాజం మొత్తం ఉమ్మేస్తుంది రేపు పొద్దునాటి మీద. అలా చెప్పకపోతే మీడియాలో కూడా ఎవరికాళ్ళు దుర్భాషలు ఆడాడని రాస్తుంటే ఏం దుర్భాష అని అడుగుతున్నారు వాళ్ళు. అదే కదా, అట్లా ఉండిపోతుంది అన్నమాట. అదే కదా.